Hello, my dear Rowdy boys and Rowdy girls. How are you? Chapter 3 Atoms and Molecules. Already 2 chapters upload చేశా 25 minutes లో. This is chapter 3 Atoms and Molecules. చాలా డిమాండింగ్ చాప్టర్. చాలా మంది అడుగుతున్నారు కదా సార్ చాప్టర్ 3 Atoms and Molecules. ఓకే, దీన్ని ఈజీగా బ్యాలెన్సెస్ ఇవన్నీ అరే చాలా ఈజీ రా చాప్టర్. చాలా అంటే చాలా ఈజీ. దీని ఎండింగ్ లో మీకు తెలుస్తుంది. ఓకే, దీని యొక్క పీడిఎఫ్ కూడా కింద ఇస్తున్నాను, డౌన్లోడ్ చేసుకోండి. దీని నోట్స్ ఒక పీడిఎఫ్ కూడా. ఓకే, సరే ఇంకా చాప్టర్ 3 స్టార్ట్ చేద్దాం మనం. ఓకే, సియర్ ఎస్ ఫస్ట్ ఒక అనాథ మనిషి వచ్చాడు రా. ఏంది అనాథ మనిషి? ఆ పేరు ఆ మనిషి ఎవరంటే అనాథ. అది ఎవరంటే అనాథ. ఈ అనాథ ఏం చేశాడంటే ఓకే తనకు తోడు కావాలి. వాడు ఏం చేశాడంటే యాటమ్ అనేవాడిని కొనుక్కున్నాడు. అంటే డిస్కవరీ ఆఫ్ యాటమ్. ఎవడు? అనాథ మనిషి. అనాథ మనిషి పేరు ఏం పేరు? దట్ ఈస్ మహర్షి అనాథ. ఓకేనా, మహర్షి అనాథ అంటాం. ఓకే, వీడేం కనిపెట్టాడంటే దట్ ఈస్ యాటమ్స్ యొక్క కనిపెట్టాడు. యాటమ్స్ చాలా చిన్నవి అంటున్నాడు. ఏమంటున్నాడు? చిన్నవి. ఓకే, ఈ యాటమ్స్ ఏంటంటే ఇండివిజిబుల్ అంటున్నాడు. చిన్నవి. ఓకే, వీడు డిస్కవరీ చేసింది ఏంది? దట్ ఈస్ యాటమ్స్. ఓకే, వీడు డిస్కవర్ చేసింది ఓకే డిస్కవరీ ఆఫ్ యాటమ్స్. ఓకే, సింగిల్ ఉన్నవి ఆటం అంటాం. అవి చాలా చిన్నవి ఉంటాయి. ఓకే, ఇవేంటంటే ఇండివిజిబుల్ అంటే బ్రేక్ అవ్వవు. ఓకే, చూడండి ఏమంటారు అంటే ఈస్ ఇండివిజిబుల్ పరామును అంటే చాలా చిన్నవి అని చెప్పి. ఓకే, నెక్స్ట్ చూడండి డెమోక్రటిస్ ఏమంటారంటే దీస్ ఇండివిజిబుల్ పార్టికల్స్ కాల్డ్ యాజ్ ఆటమ్స్. ఓకే, దీనికి పర్ఫెక్ట్ ఏమో వచ్చింది యాటమ్స్. చూడండి వీడు ఏం కనిపెట్టాడు? యాటమ్ కనిపెట్టాడు. ఓకే, ఈ యాటమ్ ఏంటంటే చాలా చిన్నవి, చాలా అంటే చాలా చిన్నవి. ఇవేంటంటే బ్రేక్ అవ్వలేవు, సింగిల్ కాబట్టి బ్రేక్ అవ్వలేవు. అదే చూడండి ఫర్ సపోజ్ HCl అనుకుందాం. H+Cl-. ఎందుకు? అవి రెండు బ్రేక్ అవుతాయి. H+Cl-. దీన్ని ఏమంటాం? మిక్స్చర్ అంటాం, లేదంటే కాంపౌండ్ అంటాం. ఓకే, యాటమ్ మనం హెచ్ సింగిల్గా ఉంటాయి, దట్ ఈస్ యాటమ్. సింగిల్గా ఉన్నాడు రా వాడు యాటమ్. మోర్ దాన్ వాడు ఉన్నాడు, వాడు ఏంటంటే మిక్స్చర్ కాంపౌండ్ చాలా వస్తాయి. నిన్నటి క్లాస్లో చెప్పుకున్నాం మిక్స్చర్ అంటే ఏంటని చెప్పి. ప్యూర్ కాంపౌండ్ సింగిల్ ఉంటే దట్ ఈస్ యాటమ్ అంటాం. ఓకే, డెమోక్రటిస్ ఏమన్నాడంటే ఇవి బ్రేక్ అవ్వు కదా ఇండివిజువల్ పార్టికల్, దీన్ని ఏమంటారు అంటే యాటమ్స్ అన్నాడు. ఓకే, తర్వాత లావసియర్ వచ్చాడు. లావసియర్ ఏమన్నాడంటే చూడండి లేట్ ద ఫౌండేషన్ ఆఫ్ కెమికల్ సైన్స్ గురించి చెప్పాడు. చూడండి ఏమంటాడంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. చూడండి ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి ఇక్కడ. ఓకే, ఇక్కడ మనం ఫర్ సపోజ్ ఈ హ్యాండ్లో ఓకే లైక్ మనం తూకం చూస్తుంటాం. ఓకే, చూడండి ఫర్ సపోజ్ ఇక్కడ 20 + 3 30. ఇక్కడ ఎంత ఉన్నాయి? 50 grams ఉన్నాయి. ఓకే, 20 + 30 ఇక్కడ 20 + 30 ఇక్కడ చూడండి 10 + 40 ఎంత? 50 అంటే 50 సేమ్ ఉండాలి అంటున్నాడు. 20 + 30 ఇక్కడ ఈ హ్యాండ్లో 10 + 40 50 20 + 30 దట్ ఈస్ 50. సో సేమ్ ఉండాలి బోత్ హ్యాండ్స్. అంటే ఏంది? బోత్ సైడ్స్ LHS అండ్ RHS సేమ్ ఉండాలి మాస్ అంటున్నాడు. ఓకే, దట్ ఈస్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. మాస్ కెన్ నేదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. ఓకే, నాట్ డిస్ట్రాయిడ్. చూడండి దీని గురించి తెలుసుకుందాం. చూడండి సైజెస్ గురించి మాట్లాడదాం. ఆటమ్స్ ఆర్ ద మైక్రోస్కోపిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఆల్ మ్యాటర్స్. చూడండి ఆటమ్ అనేది చాలా చిన్నది అని చెప్పారు. ఓకే, చూడండి స్మాలర్ దాన్ ఎనీథింగ్ యూ కెన్ ఇమాజిన్ ఆర్ కంపేర్ విత్. చాలా చిన్నది. ఓకే, ఇంకా ఇమాజిన్ చేసుకోండి. సో దీన్ని ఎలా తీసుకుంటాడు అంటే నానోమీటర్లు తీసుకుంటున్నాడు. నానోమీటర్ చూడండి 1/10⁹ meters 1/10⁹ meters అలా తీసుకుంటున్నాడు. ఓకే, చాలా అంటే చాలా చిన్నది తీసుకుంటున్నాడు. చూడండి 1 నానోమీటర్ అంటే ఎంత అంటామంటే ఓకే దీన్ని ఇలా రాయాలంటే దిస్ ఈస్ 10⁻⁹ meters. 1 నానోమీటర్ ఈక్వల్ 10⁻⁹ meters. ఓకే, 1 నానోమీటర్ ఈక్వల్ టు 10⁻⁹ meters. ఓకే, చూడండి 1/10⁹ అన్నాడు. దీని పైకి తీసుకున్నదా దట్ ఈస్ 10⁻⁹. 1 మీటర్ ఈక్వల్ టు 10⁹ నానోమీటర్స్. ఈజీగా చెప్తాను చూడండి. 1 నానోమీటర్ ఈక్వల్ టు 10⁻⁹ meters. దీన్ని ఎలా రాసింటాడు? 1/10⁹ meters అని రాశాడు. ఓకే, ఇంతే రాసిందాడు. ఓకే, ఎస్ చూడండి ద యూనివర్సల్ లాంగ్వేజ్ ఆఫ్ కెమికల్ సింబల్స్. అసలు ఈ కెమికల్ సింబల్స్ ఎలా ఉంటాయి చూడండి. చూడండి ఫర్ సపోజ్ హైడ్రోజన్
హైడ్రోజన్ స్పెల్లింగ్ మొత్తం రాయమను, హెచ్ అని రాస్తాం. కార్బన్ స్పెల్లింగ్ మొత్తం రాయం, కార్బన్ అని రాస్తాం. మీథేన్ స్పెల్లింగ్ రాయం, CH4 రాస్తాం. ఓకే, అల్యూమినియం AL రాస్తాం. ఆల్డిహైడ్ CHO రాస్తాం. దీన్ని ఏమంటారు అంటే యూనివర్సల్ లాంగ్వేజ్. దాన్ని ఏమంటారు అంటే IUPAC అంటున్నాం. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇది IUPAC. వై? బికాజ్ ఇది మనకి JEE మెయిన్స్ నీట్గా వస్తుంది, 10th క్లాస్ కూడా వస్తుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. అరే ఖచ్చితంగా అబ్రివేషన్ వస్తుంది మీకు, నేర్చుకోండి. ఇంపార్టెంట్ అబ్రివేషన్ ఈస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి 10th క్లాస్లో కార్బన్ అండ్ కాంపౌండ్స్ ఉంది, మొత్తం అదే రూల్. ఫస్ట్ లెటర్ ఆల్వేస్ అప్పర్ కేస్ క్యాపిటల్, సెకండ్ లెటర్ ఆల్వేస్ లోయర్ కేస్. చూడండి అల్యూమినియం ఫస్ట్ లెటర్ ఎలా ఉంది క్యాపిటల్, సెకండ్ ఈస్ స్మాల్, AL అని రాయట్లేదు మనం. ఓకే, అలాగా. నెక్స్ట్ కాపర్ ఉంది, CU రాస్తాం. ఫస్ట్ వన్ ఈస్ C క్యాపిటల్, U ఈస్ స్మాలర్. చూడండి కోబాల్ట్, CBO ఫస్ట్ వన్ ఈస్ క్యాపిటల్, నెక్స్ట్ వన్ ఈస్ స్మాలర్. ఇలా తీసుకుంటాం మనం. ఓకే, ఇలా తీసుకుంటాం. చూడండి ఇక్కడ. ఓకే, S చూడండి, ఇవన్నీ స్మాలర్ లెటర్స్, ఇవన్నీ స్మాల్ లెటర్స్, స్మాల్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఎస్టాబ్లిష్డ్ ఆఫ్ ఓకే స్టాండర్డ్ అటామిక్ మాస్. చూడండి C12 ఆటం అంటాం. ఏమంటాం? కార్బన్ ని C12 ఇలా రాసుకుంటాం మనం. ఈ 12 ఏంటంటే దట్ ఈస్ అటామిక్ మాస్ అంటాం. స్టాండర్డ్ రిఫరెన్స్ ఫర్ మెజరింగ్ అటామిక్ మాసెస్. ఓకే, నెక్స్ట్ చూడండి స్టాండర్డ్ యూనిట్ మాస్. ఓకే, యూతో డినోట్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ 1/12th మాస్ ఆఫ్ 1 atom of C12, 1/12th ఆఫ్ 1 atom of carbon 12. ఓకేనా, అటామిక్ మాస్ ని మనం 1/12. ఓకే, ఇలా రాస్తాం మనం 1/12 C12 atom అని రాస్తాం. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఓకే, నెక్స్ట్ చూడండి హైడ్రోజన్ వచ్చేసి 1, కార్బన్ 12, నైట్రోజన్ 14. ఇవన్నీ ఏంటంటే అటామిక్ మాస్ యూనిట్స్. మనం అప్ టు 50 ఎలిమెంట్స్ నేర్చుకొని ఉండాలి. హైడ్రోజన్ 1 ఆల్వేస్ 1, అటామిక్ నెంబర్ 1, అటామిక్ మాస్ 1. హీలియం అటామిక్ నెంబర్ 2, దట్ ఈస్ అటామిక్ మాస్ ఇస్ 4. అలా వెళ్తూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. చూడండి సోడియం చూడండి, అటామిక్ నెంబర్ ఇస్ 11 అంటే ఏంది 22 అవ్వాలి, బట్ 23 అది. ఓకే, కొన్ని ఎగ్జామ్షన్స్ కూడా ఉంటాయి, అలా ఎలా రాసుకుని తెలుసుకోవాలి మనం. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇక్కడ చూడండి, మీకు అర్థమవుతుంది. టోటల్ వాటర్ లైన్ ఇస్ C12 ఆటం అనుకుందాం. ఓకే, 12 స్లైసెస్ డివైడ్ చేసాం. 1 స్లైస్ ఈక్వల్ ఎంత అవుతుంది? దట్ ఈస్ 1/12 మాస్ అంటాం, 1/12 అంటాం. ఫర్ సపోజ్ మనం న్యూడిల్స్కి వెళ్తాం, 1/2 ఏమంటాం అంటే టోటల్గా ఏంది, టోటల్ దాంట్లో హాఫ్ అవుతుంది అలాగా. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇది ఈజీ కదరా మనకి. నెక్స్ట్ చూడండి ఆటమ్స్. ఓకే, మోనో అటామిక్, డై అటామిక్, టెట్రా అటామిక్, పాలీ అటామిక్. మోనో అన్నాడు రా, దట్ ఈస్ సింగిల్. డై దట్ ఈస్ 2 ఉంటాయి. టెట్రా 4. ఓకే, ట్రై అని ఉంటుంది ఇక్కడ. ఓకే, మిస్ అయిన ఉంటుంది, ట్రై రాసుకోండి ఇక్కడ. ట్రై దట్ ఈస్ హ్యావింగ్ 3 atoms. టెట్రా 4. ఓకే, పాలీ అటామిక్ అంటే మోర్ దాన్ 4 రాసుకోవచ్చు, మోర్ దాన్ 4, మోర్ దాన్ 1 ఎనైనా. ఓకే, చూడండి మోనో అటామిక్ అన్నాడు, సింగిల్. చూడండి ఆర్గన్, ఆల్ ఏమంటాం అంటే లైక్ నోబుల్ గ్యాసెస్. ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటామంటే నోబుల్ గ్యాసెస్. ఓకే, నెక్స్ట్ చూడండి డైఆటమిక్. చూడండి 2 atoms ఉన్నాయి, ఆక్సిజన్స్ 2. ఓకే, హైడ్రోజన్స్ 2. ఓకే, నెక్స్ట్ చూడండి నైట్రోజన్స్ 2, క్లోరిన్ 2. ఇలాగా 2 atoms ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటాం అంటే డై అటామిక్ అంటాం. ఓకే, నెక్స్ట్ చూడండి ఫాస్ఫరస్ P4 తీసుకుంటాం, P4. ఓకే, తర్వాత చూడండి సల్ఫర్, దట్ ఈస్ ఎసైట్, దట్ ఈస్ మోర్ దాన్ 1 atom అంటే అలా తీసుకుంటాం, పాలీ అటమ్ అని. సింపుల్ రే, ఇవన్నీ పెద్ద విషయం ఏం కాదు. ఓకే, ఎస్ వచ్చేసాం మనం, వచ్చేసాం. వాటర్, అమ్మోనియా, కార్బన్ డైఆక్సైడ్ అన్నాడు. చూడండి H2O. ఓకే, దీన్ని చూడండి
హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. హైడ్రోజన్ చూడండి, ఓకే, దీని అటామిక్ మాస్ వచ్చేసి 1 అంటాం. ఎన్ని ఉన్నాయి ఇక్కడ హైడ్రోజన్స్? 2 ఉన్నాయి. సో 2 into 1, ఓకే, 2 into 1 ప్లస్ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. 1 ఇంటూ అటామిక్ మాస్ దట్ ఈస్ 16, దట్ ఈస్ ఈక్వల్ టు 18. అంతేగా? చూడండి ఇక్కడ ఏమవుతుంది, దీని యొక్క పర్సెంటేజ్ తీయాలంటే దట్ ఈస్ 2:16. దీన్ని ఎలా రాయొచ్చు? 1:8గా రాయొచ్చు. 1:8గా రాయొచ్చు. చూడండి 1:8గా రాయొచ్చు. ఓకే, ఓకేనా? ఎస్. నెక్స్ట్ చూడండి అమోనియా. అమోనియా చూడండి, దట్ ఈస్ NH3 అంటాం. NH3. నైట్రోజన్ యొక్క అటామిక్ మాస్ చూడండి, దట్ ఈస్ 14 ప్లస్ హైడ్రోజన్ దట్ ఈస్ 3. ఎంత? 1 into 3 is 3, దట్ ఈస్ 17 అంటాం. ఓకే, దీని యొక్క పర్సెంటేజ్ చూడండి, 14:3 మనం పర్సెంటేజ్ ఏం చేయాలి? దట్ ఈస్ 14:3. ఖతం. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఎలిమెంట్, నెక్స్ట్ కాంపౌండ్ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్, CO2. CO2 చూడండి, కార్బన్ ఇస్ 1, దట్ ఈస్ అటామిక్ మాస్ ఇస్ 12 ప్లస్ ఆక్సిజన్ ఉన్నాయి, 2 ఉన్నాయి, 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. సో 2 into ఆక్సిజన్ అటామిక్ మాస్ 16. సో 2 into 16 అంటే దట్ ఈస్ 32. దీని టోటల్ అటామిక్ మాస్ 44. దాని టోటల్ అటామిక్ మాస్ 44. సో చూడండి, దీస్ 12, దీస్ 32, 12:32 తీసుకుందాం. ఓకే, దీని యొక్క పర్సెంటేజ్ తీయాలంటే చూడండి, సింప్లెస్ట్ వచ్చేసి దట్ ఈస్ 4 టేబుల్ అవుతుంది. 4 3s, 3:4 8s, దట్ ఈస్ 8. ఖతం. చూడండి, దిస్ ఈస్ 1:8, దిస్ ఈస్ 14:3, దిస్ ఈస్ 3:8. చూడండి ఎంత? చూడండి 1:8, 14:3, 3:8 ఇలా తీసుకుంటాం మనం. ఓకే, ఇలా తీసుకుంటాం మన పర్సెంటేజ్. ఓకేనా? క్లియరా? ఓకేనా? ఓకే, ఇలాగే చెప్పుకుందాం మనం. ఓకే, నెక్స్ట్ చూడండి, అటామిక్ మాస్ మొత్తం నేను నేర్పిస్తానండి. ఓకే, 1 to 50 నేర్పిస్తాను నేను. పీరియాడిక్ టేబుల్ మొత్తం నేర్పిస్తా. ఈ 10th బ్యాచ్, మీ అన్న 10th బ్యాచ్ ఉంటే అడగండి, నేను ఎలా నేర్పించాను. చాలా సింపుల్గా నేర్పించా, చాలా సింపుల్గా నేర్పించా. ఓకే, చూడండి, అయాన్స్ ఆర్ చార్జ్డ్ పార్టికల్స్ ఫార్మింగ్ కాంపౌండ్స్. చూడండి, కాంపౌండ్స్ కంపోజ్డ్ ఆఫ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. ఓకే, ఒక మెటల్ అండ్ ఇంకో నాన్ మెటల్ ఉంటే దట్ ఈస్ ఏమంటామంటే అయానిక్ కాంపౌండ్స్ అంటాం. మెటల్ అండ్ నాన్ మెటల్ ఉంటాయి. ఓకే, దీన్ని ఏమంటాం? అయానిక్ కాంపౌండ్స్. ఎందుకండి కాల్డ్ అయాన్స్ ఉంటే దట్ ఈస్ అయానిక్ కాంపౌండ్. దట్ ఈస్ అయానిక్ కాంపౌండ్. నెక్స్ట్ చూడండి, యానయాన్, దట్ ఈస్ యానయాన్ అంటే ఏమంటామంటే దట్ ఈస్ SS. చూడండి, యానయాన్ ఉన్నామంటే దట్ ఈస్ ఏముంటుందంటే ఇక్కడ మైనస్ ఉంటుంది యానయాన్ అంటే. ఓకే, క్యాటయాన్ అనుకోండి దట్ ఈస్ పాజిటివ్, దిస్ ఈస్ క్యాటయాన్. ఓకే, దట్ ఈస్ క్యాటయాన్. ఓకేనా? ఇలా తీసుకుంటాం మనం. ఓకే, ఎస్. క్యాటయాన్ అంటే దట్ ఈస్ పాజిటివ్, యానయాన్ అంటే దట్ ఈస్ నెగటివ్. ఓకే, దట్ ఈస్ క్యాటయాన్, దిస్ ఈస్ యానయాన్. చూడండి, పాజిటివ్ చార్జ్ అయాన్ దట్ ఈస్ Na+. Na+ ఉందంటే దట్ ఈస్, ఇది చూడండి ఇక్కడ Na+, దీన్నే ఏమంటాం? క్యాటయాన్ అంటాం. ఏమంటాం? క్యాటయాన్. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చూడండి, పాలీఅటామిక్ అయాన్, ఏ గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ క్యారింగ్ ఏ ఫిక్స్డ్ చార్జ్. ఏంటి? ఏ గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ క్యారింగ్ ఏ ఫిక్స్డ్ చార్జ్. చూడండి ఇక్కడ గ్రూప్ పాలీ అంటే ఏంది? మోర్ దాన్ 1 ఆటమ్. ఏమంటాం? మోర్ దాన్ 1 ఆటమ్ అంటాం. దట్ ఈస్ ఏ పాలీఅటామిక్. నెక్స్ట్ చూడండి, ఎగ్జాంపుల్ కాల్షియం ఆక్సైడ్. ఏంటి?
కాల్షియం ఆక్సైడ్. ఎస్ చూడండి, కాల్షియం అండ్ ఆక్సిజన్ ఇన్ ద రేషియో ఆఫ్ 5:2. ఓకేనా. నెక్స్ట్ చూడండి మెగ్నీషియం సల్ఫైడ్. ఓకే, మెగ్నీషియం సల్ఫైడ్. చూడండి మెగ్నీషియం సల్ఫైడ్ అంటే మెగ్నీషియం అండ్ సల్ఫర్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:4. ఎస్ ఎస్. నెక్స్ట్ చూడండి సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్ అండ్ సోడియం అండ్ క్లోరిన్ ఇన్ ద రేషియో ఆఫ్ 23:35.5. ఇది ఎలా అంటున్నామంటే మనం చూడండి సోడియం క్లోరైడ్ అన్నాడు, దట్ ఈస్ NaCl. మీరు ఏంటంటే ఫస్ట్గా అటామిక్ మాసెస్ అన్ని నేర్చుకున్నాండి. సోడియం అంటే దట్ ఈస్ 23 తీసుకుంటాం. ఓకే, క్లోరిన్ అంటే దట్ ఈస్ 35.5 తీసుకుంటాం. ఇక దీని మధ్యలో రేషియో తీయలేము కదా, దట్ ఈస్ 23:35.5 ఇలా తీసుకున్నాం. చూడండి 23:35.5 ఇలా తీసుకుంటాం మనం. ఓకే, దట్ ఈస్ నెక్స్ట్ చూడండి Cl వ్యాలెన్సీ. ఓకే, వ్యాలెన్సీ అంటే ఏం లేదురా. ఓకేనా, ఇట్ ఈస్ ఎ చార్జ్. ఓకే, వ్యాలెన్స్ ఇస్ కంబైనింగ్ పవర్ ఆఫ్ ఎలిమెంట్, ఇట్ ఈస్ హాట్ అండ్ ఆర్మ్స్. చూడండి చార్జ్ ఉంది కదా పైన, చూడండి ఎంత చార్జ్ ఉంది, +1 +1 +1 -1 -1 -1. సో వ్యాలెన్స్ ఈస్ 1. ఇంకోటి కూడా చెప్పొచ్చు. ఓకే, లైక్ 1a గ్రూప్ ఎలిమెంట్స్ అండ్ హాలోజన్స్. 1a గ్రూప్ ఎలిమెంట్స్ అండ్ హాలోజన్స్. వ్యాలెన్స్ 2 అన్నాడు. వ్యాలెన్స్ 2 అంటే గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ హ్యావింగ్ +2 చార్జ్ ఆర్ -2 చార్జ్. ఇట్ ఈస్ హ్యావింగ్ 2a గ్రూప్ ఎలిమెంట్స్. 2a గ్రూప్ ఎలిమెంట్స్. ఓకే, ఆక్సిజన్ ఫ్యామిలీ కూడా వస్తుంది. ఓకే, లైక్ 6a గ్రూప్ కూడా వస్తుంది. ఓకే, బట్ కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ చూడండి వ్యాలెన్సీ. వ్యాలెన్సీ 3 అంటే చూడండి దట్ ఈస్ బోరాన్ ఫ్యామిలీ. ఏంటి బోరాన్ ఫ్యామిలీ +3 ఉంటుంది లేదా -3 ఉంటుంది. కొన్ని మినరల్స్ కూడా వస్తాయి దాంట్లో. ఓకే, దట్ ఈస్. నెక్స్ట్ చూడండి ద 3 golden rules ఫర్ రైటింగ్ కెమికల్ ఫార్ములాస్. ఓకే, చూడండి వ్యాలెన్సీ ఆర్ చార్జ్ చెప్పాను కదా, వ్యాలెన్సీ ఆర్ చార్జ్. ఓకే, ఇందులో చార్జ్ అంటే తెలుసు కదా మీకు. చార్జ్ అంటే ఇది చూడండి +1 +1 -1 అలాగా. చూడండి ఆన్ ద మస్ట్ షుడ్ బి బ్యాలెన్స్. ఓకే, బ్యాలెన్స్ అవ్వాలి. నెక్స్ట్ చూడండి ద సింబల్ ఆఫ్ ద మెటల్ ఈస్ రిటన్ ఫస్ట్. ఎగ్జాంపుల్ కాల్షియం ఆక్సైడ్. చూడండి దిస్ ఈస్ మెటల్. ఓకే, దిస్ ఈస్ నాన్ మెటల్. సో ఫస్ట్ టైం రాసాం మనం మెటల్ రాసాం, దట్ ఈస్ కాల్షియం. తర్వాత చూడండి దిస్ ఈస్ మెటల్. సోడియం అనేది 1a గ్రూప్ ఎలిమెంట్. ఓకే, దిస్ ఈస్ నాన్ మెటల్. ఒక వీడియో చేస్తాను మెటల్ ఏంటి నాన్ మెటల్ ఏంటి ఎలా గుర్తుపెట్టుకోవాలి, మెటలైట్స్. ఓకే, నాకు కింద కామెంట్ చేయండి, నాకు గుర్తుంటుంది, ఖచ్చితంగా చేస్తాను. నెక్స్ట్ చూడండి పాలీ ఆటమిక్ అయాన్స్ అంటే మోర్ దాన్ 1 ఆటమ్స్ ఉన్నాయి. ఓకే, చూడండి MgOH ట్వైస్. చూడండి ఆక్సిజన్ దట్ ఈస్ హైడ్రాక్సైడ్ చూడండి 2 ఉన్నాయి, మోర్ దాన్ 1. సో ఇలా 2 హైడ్రాక్సైడ్ చూడండి కింద చూడండి ఏం చేశాడు 2 రాశాడు, దట్ ఈస్ MgOH ట్వైస్. ఏం రాశాడు, దెర్ ఈస్ మోర్ దాన్ 1. ఓకే, దట్ ఈస్. చూడండి నో బ్రాకెట్స్ ఇఫ్ ఓన్లీ 1. సింగిల్ ఉంది అనుకోండి, దట్ ఈస్ ఇక్కడ ఏం చూడండి నో బ్రాకెట్ తీసుకుందాం. మోర్ దాన్ 1 ఆటమ్స్ ఉంటే అప్పుడు ఏం చేయాలంటే ఇలా తీసుకోవాలి. ఓకే, మోర్ దాన్ 1 ఉండాలి. ఓకేనా. ఎస్. నెక్స్ట్ చూడండి అప్లయింగ్ ద క్రిస్ క్రాస్ మెథడ్. మీరు సింపుల్ కామెంట్స్ సింపుల్ చెప్తాను చూడండి. బ్యాలెన్సీ చూడండి ఇప్పుడు. ఓకే, ఇదంతా నేను సింపుల్ నేర్పిస్తాను, ఈజీగా నేర్పిస్తాను. MgCl2 ఉందిరా. ఓకే, MgCl2 ఉంది. అలాగే BCl3 ఉంది. దీన్ని ఎందుకు ఇలాగే రాస్తున్నాం మనం, Mg2Cl ఎందుకు రాయట్లేదు, B3Cl ఎందుకు రాయట్లేదు? దీనికంటే నేను క్రిస్ క్రాస్ మెథడ్ ఉంది, అది చెప్తాను చూడండి. క్రిస్ క్రాస్ మెథడ్ చూడండి. ఓకే, Mg అండ్ Cl. ఓకే, దీనికి బ్యాలెన్స్ చూడండి. ఓకే, Mg. ఓకే, Mg is belongs to 2a group elements, so it is having 2 valence. Cl that is belongs to halogens, that is having valency is 1. సో ఇప్పుడు ఏం లేదురా, సింపుల్ థింగ్. ఈ 1 ఇక్కడికి వచ్చేస్తుంది, ఈ 2 ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ ఏం లేదు. సో 1 ఇక్కడ ఏమైంది, దట్ ఈస్ Mg. డైరెక్ట్ ఇలా రాస్తున్నాం మనం. ఓకే, దిస్ ఈస్ Cl2 ఖతం. ఈ 2 ఇక్కడికి వచ్చేసింది, దట్ ఈస్ Cl2.
ఇవన్నీ ఇక్కడ వచ్చేసింది Mg1Cl2. 1 ఎలాగో మనం రాసుకున్నాం కాబట్టి MgCl2, దట్ ఈస్ MgCl2. నెక్స్ట్ ఇది చూడండి, బోరాన్. సేమ్ థింగ్, boron is belongs to 3A group elements, Cl is belongs to 7A group elements and have valency is 1. Boron is having valency 3. Chlorine is 1. ఓకే, క్లోరిన్ ఇస్ 1. ఇప్పుడు చూడండి ఏం లేదు, ఇవి క్రిస్ క్రాస్ అవుతాయి, దీనికి ఇది వెళ్తుంది, దీనికి ఇది వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏముంది, ఇక్కడ దట్ ఈస్ బి, దట్ ఈస్ బి. ఓకే, నెక్స్ట్ 3 ఇక్కడ వచ్చేసింది, దట్ ఈస్ Cl3. ఇప్పుడు ఏం రాస్తుందండి, BCl3, దట్ ఈస్ MgCl2. చార్జ్ మనం చూడండి క్రిస్ క్రాస్ చేసాం అంతే, చార్జ్ ఒక్కదాన్ని మనం క్రిస్ క్రాస్ చేసాం, దట్ ఈస్ చూడండి HCl వ్యాలెన్స్ ఇస్ 1, 1 మినిట్ క్యాన్సిల్ అయింది. చూడండి సింపుల్ చూడండి, హైడ్రోజన్ యొక్క వ్యాలెన్సీ 1. ఓకే, హైడ్రోజన్ వ్యాలెన్సీ 1, సల్ఫర్ వ్యాలెన్సీ 2. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, దాన్ని ఇటు క్రిస్ క్రాస్ చేస్తున్నాం, క్రిస్ క్రాస్ చేస్తున్నాం, దీనికి H, దీనికి 1. సో ఇప్పుడు ఏమైంది, 2 ఇక్కడ వచ్చేసింది, దట్ ఈస్ 2, ఇట్ ఈస్ 1, దట్ ఈస్ H2S. ఇలా రాసుకుంటాం మనం, దట్ ఈస్ H2S. నెక్స్ట్ ఏంటి, ఎంజీ వ్యాలెన్సీ ఎంత, దట్ ఈస్ 2, క్లోరిన్ యొక్క వ్యాలెన్సీ 1. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇది ఈ 2 ఇక్కడికి ఇచ్చేస్తున్నాం, సో ఇది ఏమవుతుంది 2 అవుతుంది, ఇక్కడ వచ్చేసి 1 అవుతుంది, దట్ ఈస్ MgCl2. అగైన్ చూడండి CCl. ఓకే, కార్బన్ యొక్క వ్యాలెన్సీ 4, Cl యొక్క వ్యాలెన్సీ 1. సో ఈ 4 వచ్చేసి ఇక్కడికి వచ్చేస్తుంది, దట్ ఈస్ ఇది ఇక్కడ 1 ఇక్కడికి వచ్చేసింది, దట్ ఈస్ CCl4. ఇలా తీసుకుంటాం మనం. ఎస్, నెక్స్ట్ చూడండి, ఎస్ చూడండి క్రిస్ క్రాస్ మెథడ్ మొత్తం చూడండి. ఇక్కడ అల్యూమినియం belongs to 3A group elements. ఓకే, దట్ ఈస్ హ్యావింగ్ చార్జ్ 3, ఆల్సిన్ ఇస్ 2. ఇప్పుడు ఏమవుతుంది, ఈ 2 వచ్చేసి దీంతో కలుస్తుంది, ఈ 3 వచ్చేసి దీంతో, దట్ ఈస్ Al2O3. చూడండి Al2O3. నెక్స్ట్ చూడండి, కార్బన్ యొక్క చార్జ్ 2+, ఆల్సిన్ యొక్క -2. సో ఇది ఏమవుతుంది, సేమ్ దాన్ని Ca2O2 బదులు Ca4 రాస్తాం. సింపుల్. ఈ PDF లింక్ ఇస్తాను, ఒకసారి మీరు అన్ని ట్రై చేయండి, అన్ని. సరే మీకు ఆన్సర్స్ నేను ఇవ్వని ఇక్కడ కొట్టేసి ఇస్తా, ఆన్సర్ ట్రై చేయండి. ఓకే, PDF కింద ఇస్తున్నా, ఎంతమంది రాస్తారు చూస్తాను నేను ఆన్సర్స్, ఎంతమంది రాస్తారు ఆన్సర్స్ చూస్తాను నేను కింద PDF ఇస్తా. ఓకే, ఎంతమంది ఆన్సర్ చేస్తారు చూస్తా. ఓకే, ఐఎమ్ గివింగ్ యూ క్వశ్చన్ నెంబర్ ఆల్సో, కామెంట్ చేయండి. దిస్ ఇస్ 1, దిస్ ఇస్ 2, దిస్ ఇస్ 3, దిస్ ఇస్ 4, దిస్ ఇస్ 5. అర్థం కాకపోతే మళ్ళీ అగైన్ చూడండి, అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ కూడా ఉంది, క్రిస్ క్రాస్ మెథడ్ చేస్తున్నాను అంతే. ఓకే, సోడియం యొక్క చార్జ్ 1, NO3 యొక్క చార్జ్ -1. సో -1 ఇక్కడ వెళ్తుంది, +1 ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, ప్లస్ మైనస్ పట్టించుకోకండి, ఎంత ఉంది అంత రాయండి. ఐఎమ్ గివింగ్ యూ యాజ్ హోంవర్క్ అది. సో ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చా, 5, అన్ని నా కామెంట్స్లో కావాలి. నెక్స్ట్ చూడండి, క్యాలిక్యులేటింగ్ ద మాలిక్యులర్ మాస్ ఆఫ్ కాంపౌండ్. చూడండి, ఇందాక మనం చేసాం, వాటర్ ఇందా మనం చేసాం, ఎక్కడ చేసాం, H2O, H ప్లస్ ఆక్సిజన్స్, 2 హైడ్రోజన్స్. ఓకే, 2 × 1 ప్లస్ 1 × 16, దట్ ఈస్ 18. నైట్రిక్ యాసిడ్ చూడండి, హైడ్రోజన్ ఎన్ని ఉన్నాయి, 1 ఉంది, 1 ఉంది కాబట్టి దట్ ఈస్ 1 ప్లస్ నైట్రోజన్ యొక్క బ్యాలెన్స్ దట్ ఈస్ మాస్ ఎంత, దట్ ఈస్ 14 ప్లస్ ఆక్సిజన్ 16 × 3, దట్ ఈస్ 16 3 is 48 ప్లస్ 14, 62 1 is that is 63. ఎస్ సింపుల్గా చేయొచ్చు మనం అన్ని, దీనిలో మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అసలు. ఓకే, CaCl2 క్లోరిన్ యొక్క మాస్ ఎంత, దట్ ఈస్ 35.5. ఓకే, 40 + 71. సింపుల్ ఆన్సర్స్ ఇవన్నీ. ఓకేనా, ఈ చాప్టర్ అంతా చాలా సింపుల్గానే ఉంది. ఎస్, దిస్ ఈస్ ద ఫైనల్ రివిజన్. సమ్ ఆఫ్ ద రియాక్టెంట్ మాస్ ఈక్వల్ సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్స్. చెప్పారు కదా, రియాక్టెంట్స్ ఇవి అనుకుంటే ఇవి ప్రోడక్ట్స్. ఇక్కడ 20 + 30 ఉంది, ఇక్కడ 40 + 10 50 ఏమవుతుంది, ఈక్వల్ అవుతుంది. దట్ ఈస్ రియాక్టెంట్ 20 + 30 ఉంటే దట్ ఈస్ 10 + 40, లేదంటే 49 + 1 అలా అయినా తీసుకోవచ్చు, లేదంటే 50 + 0 అయినా తీసుకోవచ్చు. ఎలిమెంట్ ఇన్ ప్యూర్ కార్బన్ ఆల్వేస్ ప్రెజెంట్ ఇన్ డెఫినెట్ ప్రొపోర్షన్స్. ఓకేనా, ఎస్. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ద an atom is the smallest particle that cannot be
యూజువల్లీ ఎగ్జిస్ట్ ఇండిపెండెంట్లీ. ఎస్, ఓకేనా? ఇవన్నీ చాలా సింపుల్ థింగ్స్. ఓకే, యూ కెన్ లెర్న్ ఎవ్రీథింగ్. ఓకే, గుడ్ లక్ అండ్ ఎగ్జామ్స్. 10th క్లాస్ ఇంకా వైపుందాం. టుమారో, ఓకే, టుమారో ఐ విల్ గివ్ 4th chapter, structure of atom. Okay, all the very best.